విశేషంగా ఆ రోజు చతుర్దశి నాడు అమ్మవారికి విశేషంగా చేస్తున్నాం. ఏంటిది అంటే నిమ్మకాయలతోటి అలంకరణ. నిమ్మకాయలతోటి అలంకరణ అంటే 100% ఆకుపచ్చ నిమ్మకాయల దండలు మాత్రమే వేయబడుతుంది అమ్మవారికి. పసుపు పచ్చ నిమ్మకాయలు మాత్రం వేయము కూడా. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే చతుర్దశి అమావాస్య నాడు అమ్మవారు పొలంలో కూర్చున్నట్టుగా మనము అలంకరింపబడుతున్న అమ్మవారు. ఆ యొక్క రోజున అమ్మవారికి ఆకుపచ్చ నిమ్మకాయలతోటి అలాగే మామిడాకుల తోరణాలతోటి చాలా విశేషంగా అమ్మవారికి ఉండబడుతుంది. ఎవరైనా నిమ్మకాయలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కనుక ముందు రోజు ఏ రోజు వస్తుంది మనకి అంటే 22వ తారీఖున చతుర్దశి వస్తుంది, శుక్రవారం అయింది. 21 రోజున గురువారం అవుతుంది. ఆ రోజు 12 లోపు మీరు నిమ్మకాయలు తెచ్చివచ్చు. అలాగే సాయంత్రము 5 నుంచి 7 లోపల సేవా కార్యక్రమం ఉంటుంది. నిమ్మకాయలు దండలు అల్లే కార్యక్రమం ఉంటుంది. దాంట్లో పాల్గొని సేవ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు. తథాస్తు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ అలంకారాలు